వెనకాల మన బొలరోకి అయితే డీజిల్ అయితే అయిపోయింది అనమాట. వేలం బట్టలు అనమాట, అన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు ఇక్కడ. చూడండి టైం అయితే ఎగ్జాక్ట్గా 11:36 అవుతుంది. మేమైతే ఇప్పుడు వచ్చాం బీచ్కి. మా వేస్తుంది అనమాట విపరీతంగా, అందుకని డ్రైవ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మేమైతే ఈరోజు అయితే సండే టుడే ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం. పూడిమడక బీచ్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము బొలరోలో వెళ్తున్నాం. ప్రెసెంట్ అయితే మేము లంబసింగి జంక్షన్ లో ఉన్నాం. బీచ్కి వెళ్ళాలంటే నర్సీపట్నం మీదుగా వెళ్ళాలి. మేమైతే బొలరో బ్యాక్ సైడ్ ఉన్నాము. అదే మాతో పాటుగా చూసారు కదా, ఇదే మా బీచ్. ఫ్రంట్ అయితే డ్రైవర్ తో పాటు ఇద్దరు కూడా ఉన్నారు. ప్రెసెంట్ అయితే లంబసింగి జంక్షన్ లో ఉన్నాం. చూసారు కదా, అదే జంక్షన్. అదే ఇటువైపు అయితే ఇలా నర్సీపట్నం రోడ్డు ఘాటి అనమాట, ఘాటి వస్తుంది. యాక్చువల్ అయితే మేము ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్తున్నాం. ఫ్రెండ్ మ్యారేజ్ తో పాటు ట్రిప్ కూడా ప్లాన్ చేస్తాం, రెండు కూడా కలిసి వస్తాయని. ఇదైతే మన ఘాటి దగ్గర పడుకున్నాం అమ్మవారు అనమాట. చూస్తారు కదా, నర్సీపట్నం ఘాటి దగ్గర అయితే ఉంటది. ఓకే బాబు, ఈరోజు సండే కాబట్టి ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుంటారు కదా, ఫ్యామిలీస్ అయితే పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడైతే ఇక్కడ మాకు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. వెనకాల మన బొలరోకి అయితే డీజిల్ అయితే అయిపోయింది అనమాట. సో డీజిల్ కోసం ఇప్పుడు మా వాళ్ళకి ఫోన్ చేసాం, వాళ్ళు వస్తున్నారంట. మొత్తానికి డీజిల్ అయితే పట్టుకొస్తారు మన వాళ్ళు. అయితే డీజిల్ కూడా ఫిల్ చేస్తున్నాం. ఇంకా ప్రజెంట్ మనకు పెట్రోల్ బంక్ వెళ్ళినంత వరకు డీజిల్ అయితే ఫిల్ చేసుకున్నాం. తర్వాత పెట్రోల్ బంక్ వెళ్ళాక డీజిల్ ఇంకా మామూలు ఫుల్ ట్యాంక్ చేసుకుంటాం. డీజిల్ కూడా ఎవరైతే పట్టుకోలేదు, మనమే మన ఊరిలో అయితే వస్తున్నారు ఘాటి నుండి. సో వాళ్ళ దగ్గర బండి తీసుకొని మనమే తెచ్చుకున్నాం అన్నమాట. చూస్తే ఇక్కడ పల్సర్ బైక్ ఉంది కదా, వాళ్ళు వస్తుంటే వాళ్ళ దగ్గర బండి ఆపేసి మనం తెచ్చుకున్నాం అన్నమాట ఈ డీజిల్ అయితే. దానికి నర్సీపట్నం మీద వచ్చాము. ఇక్కడ డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనకు వైజాగ్ రూట్కి అయితే వెళ్ళాలి. సో వైజాగ్ అంటే వైజాగ్ రూట్కి వెళ్ళాక అక్కడ తాళపల్లి నుంచి అక్కడ నుంచి ఎల్లమంచి రూట్ అయితే కట్ అయిపోతాం. అది కూడా చూపిస్తాను. అదిగోండి, ఇదే నర్సీపట్నం సెంటర్. మీకు తెలిసే కదా, తెలిసి ఉంటుంది అందరికీ. అది అమ్మవారి గుడి, ఇది పీవీఆర్. ఇటు సైడ్ వెళ్తే వైజాగ్ రూట్. ఇదిగోండి, తనకి దగ్గరికి వస్తాము. ఎల్లమంచి నుంచి లోపల కట్ అయ్యామన్నమాట. సో 5 కిలోమీటర్స్ వెళ్ళాలంట. చూడండి, మేమైతే ఈ ఎల్లమంచిలి 1 వే నుంచి వచ్చాము. ఇప్పుడు అంటే అచ్యుతాపురం వెళ్ళే రూట్కి ఇంకా కట్ అయ్యమాట. ఇదిగోండి, ఇది అచ్యుతాపురం వెళ్ళే రూట్. ఇంకా మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఇంకో 30 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. సరే చూడండి, లొకేషన్ చూడండి ఎంత బాగుందో.
మొత్తానికి ఊరైతే వచ్చాము. ఆ ఊరు వచ్చాక అయితే మనం షర్ట్ అయితే మార్చాం. అంటే మనకి జర్నీలో కొంచెం షర్ట్ కొంచెం పాడైపోతుంది అని చెప్పేసి టీ షర్ట్ అయితే వేసుకున్నాం. మేము వచ్చిన ఊరు చూపిస్తున్నాను మీకు ఒకసారి. ఇదిగోండి మేము వచ్చిన ఊరైతే ఇదే చూస్తున్నారు కదా, పెద్దయాతపాలెం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా. ఇదేంటబ్బా బీచ్ అని చెప్పేసి అదే టూర్ అని చెప్పేసి ఊరికి వచ్చారనుకుంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మ్యారేజ్కి అయితే వచ్చాము. ఇక్కడ మ్యారేజ్ కొంచెం చూసుకొని అప్పుడు బీచ్కి అయితే బయలుదేరుతాం అనమాట. చూడండి ముందునైతే బ్యాచ్ అయితే వెళ్తున్నారు ఊరికి. సో అక్కడ మ్యారేజ్ ఈవెంట్కి వెళ్ళి ఆ బ్రో కొంచెం కనబడాలి. తనకి పెళ్ళి కూడా కలిసి ఫుడ్ కూడా తిన్నాం, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం బీచ్కి అయితే బయలుదేరుస్తాం అనమాట. సో బీచ్కి వెళ్ళాక మీకు చూపిస్తాను. చూడండి ఇది పొడిమడక బీచ్ ప్రజెంట్ మేము వచ్చింది, కానీ మేమైతే ఈ బీచ్కి అయితే వెళ్ళట్లేదు, ఇంకో బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎందుకు వచ్చామంటే జస్ట్ చిన్న షాపింగ్ పర్పస్కి వచ్చామన్నమాట ఇక్కడికి. చూడండి చూస్తున్నారు కదా బీచ్, ఇది పొడిమడక బీచ్ అనమాట. ఇదిగోండి ఇక్కడ హోల్సేల్ వేలం బట్టలు అనమాట, అన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు ఇక్కడ. బాగుందంటే కొంటాం మనం తెలీదు, జస్ట్ చూస్తున్నాం. పొడిమడక బీచ్ లో అయితే వేలం బట్టలు అమ్ముతున్నారండి. మేమైతే ఇక్కడ ఇలా వచ్చేసరికి దుకాణానికి వచ్చేసరికి బట్టలు అమ్మేవాడేమో అనుకున్నాం, కానీ కొంటున్నాడట. మాకు పొరపాడైపోయింది, మాకు తెలిసిన వ్యక్తి, కానీ అమ్మేవాడేమో అనుకున్నాం, కానీ కొంటున్నాడట. చూడండి సార్, ఇటు చూడు. హలో, చాలా ఇంట్రెస్ట్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాడండి బట్టల్ని, వెతికి మరి తీసుకుంటున్నాడు. మరి ఏది నచ్చితే అది తీసుకుంటాడేమో, ఎన్ని తీసుకుంటాడో కూడా తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మేము వచ్చిన ఏరియా పోర్ట్ ఏరియా టైప్లోనే, ఇది ఫిషింగ్ హార్బర్ అన్నీ ఇక్కడ అనమాట. ఇవన్నీ ఇక్కడ మార్కెట్ అవుతుంది, ఫుల్గా బట్టలు తీసుకుంటున్నారు. ఇక్కడే పెద్ద మార్కెట్ అనుకుంటాను ఇది. చుట్టుపక్కల అయితే కంపెనీ ఉంది, ఆ కంపెనీలోనే ఉన్న వాళ్ళందరూ అయితే ఇక్కడ వచ్చి తీసుకున్నారు అనమాట మార్కెట్. ఇంకా లోపలికి వచ్చాము, ఇది లోపలికి మార్కెట్ ఇదంతా. అంటే మన వాళ్ళకి బీచ్కి వెళ్తున్నాం కదా, ట్రాక్ ప్యాంట్స్ కావాలంటే ఇక్కడ ఆగామన్నమాట. అలాగే కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి ఆగాము. అంటే నైట్ అక్కడ క్యాంపింగ్ టైప్లో ప్లాన్ చేస్తున్నాం, అందుకనేసి ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ ఉంటున్నారు మన వాళ్ళు అయితే. ఈరోజు సండే కదా, మార్కెట్ అనుకుంటాను ఇక్కడ. ఇప్పుడైతే ఫిషెస్ కొనుక్కుందామని వెళ్తున్నాము, చూపిస్తాను ఫిషెస్ కూడా మీకు. ఫ్రెష్ వచ్చాయంట మరి ముందున. ఇప్పుడు మొత్తానికి ట్రాక్ ప్యాంట్స్ కూడా తీసుకున్నాం. ఇదిగోండి ఏదో అలాగా ఈరోజు బీచ్కి మాత్రం అనమాట. బీచ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఫిషెస్ చూడడానికి. ఎంత బీచ్ పొడిమడక చూడండి, ఇంత ఫ్రెష్గా వచ్చినట్టున్నాయి చేపలు ఇవి. ఫస్ట్ టైం మనం అయితే బీచ్కి రావడం, ఎప్పుడు రాలేదు ఈ బీచ్కి అయితే. చూస్తాం కదా ఫుల్ క్రౌడ్ ఎలా ఉందో. మొత్తం చేపల వేటకి వెళ్ళిన అందరూ ఇప్పుడే వస్తున్నారు బయటికి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆ చివరి వరకు ఉంది, ఆ చివరి వరకు ఉన్నాయి మొత్తం ఫిషెస్ వచ్చాయంట. చూద్దాం ఒకసారి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు, ఏంటి మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మరి వేటకి వెళ్ళినప్పుడు ఇవి వాడతారు అనుకుంటా, మనకు ఐడియా లేదు. ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం బోట్లన్నీ ఫిషెస్ కోసం వేటకెళ్ళి అయితే వచ్చాయి. ఈ దగ్గరలో కంపెనీస్ అయితే ఉన్నాయి. సో కంపెనీ ప్రజలు అయితే చాలామంది కనిపిస్తున్నారు ఇక్కడ, చూస్తున్నారు కదా. మనమైతే అటు సైడ్ నుంచి వచ్చాము. ఇదిగోండి అంతా బీచ్. ఇప్పుడు మనం ఈ బీచ్ కాదు, ఇంక వేరే బీచ్కి అయితే వెళ్తాం. అప్పుడు చూస్తున్నారు కదా ఫుల్గా ఇప్పుడే తెచ్చారు బోట్ నుంచి ఫిషెస్ అయితే తీసుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా అక్కడ. ఇక్కడ మా మాయ అయితే ఫోటో దిగుతున్నాడు. ఇక్కడ ఇస్మార్ట్ ఇదిగోండి ఇస్మార్ట్. బీచ్ ఒడ్డంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం. మరి ఇదిగోండి బాగానే ఉంది వాటర్, రేట్ ఐస్ వాటర్ అది. ఇదిగోండి చూస్తున్నారు కదా బీచ్. ఫ్రంట్ సైడ్ అయితే లైఫ్ ఫిషెస్ దించుతున్నారంట. సో అందుకనేసి అక్కడ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక మరి ఉన్నాయో చూపిస్తాను మీకు ఒకసారి. నైట్ ఇంకా ఫుల్ థ్రిల్ ఉంటుంది. అక్కడ ఫిషెస్ పట్టుకొస్తున్నా చూస్తున్నారు కదా అన్య. చూడండి కదా అక్కడ బోట్ వస్తుంది కదా, ఆ బోట్లో ఫిషెస్ కోసం తెస్తున్నారు అనుకుంటా. వాటి కోసం అయితే
ఇక్కడ ప్రేక్షకులందరూ వెయిటింగ్ చూస్తున్నారు కదా. ఇదిగోండి అప్పుడు ఆ బోట్లో చేపలు తెస్తే ఇక్కడ మన వాళ్ళందరూ తీసుకుంటారు అనుకుంటా. ఇక్కడ అందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి వాళ్ళు అక్కడ ఆల్రెడీ వెళ్ళారు మరి. ఇదిగో చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నారు కదా ఇదిగోండి మనవాళ్ళు. ఇదిగోండి బాబాయ్ కూడా పట్టుకొస్తున్నాడు, ఆ బోట్ నుంచి వస్తున్నాడు బాబాయ్ కూడా. మరి అక్కడ మన వాళ్ళు తీసేలేదు, చూడాలి. అంతే చెప్పే అక్కడ బాబాయ్ పట్టుకొచ్చాడు కదా, ఆ బోట్ నుంచి వచ్చిన చేపలన్నీ అక్కడ పెట్టారు. సో తీసుకుంటున్నారు మరి, అక్కడ వేలంపాట్లాగా తీసుకుంటున్నారు. మొత్తానికి తీసుకున్నాం, చూస్తున్నారు కదా ముందునే వెళ్తున్నారు కదా బ్యాచ్ మనోలే. సో వెళ్ళిపోతున్నాం, నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాలి కదా. చూడండి టైం అయితే ఎగ్జాక్ట్గా 11:36 అవుతుంది. మేమైతే ఇప్పుడు వచ్చాం బీచ్కి. మా వెనకాల బీచ్ ఉంది. సో ఇప్పుడు మనకు కనిపించదు కాబట్టి మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడైతే ప్లాన్ చేసాం, ఆల్రెడీ ఫుడ్ అనేది తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ స్లీప్ వేసి రేపు మార్నింగ్ ఫుల్గా కొంచెం చిల్ అయ్యి అప్పుడైతే బయలుదేరుతాం ఊరు. సో రేపు మీకు మార్నింగ్ బీచ్ అనేది చూపిస్తాను. చూడండి అర్ధరాత్రి ఎంత అవుతుంది టైం చూపించు. వాచ్ ఛార్జింగ్ అయిపోయింది. దగ్గర 1:30 అవుతుంది. ఏం చేయాలో తెలియక చూడండి ఈ బీచ్, ఇది చుట్టూ మొత్తం ఫుల్ చీకటి బీచ్. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాం. ఎందుకండి ఆకలేస్తుంది అనమాట విపరీతంగా, అందుకని డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాం 1 గంటకి. మావాడికి ఎగ్గులు లాగట్లే, ఇటు మావాడికి అయితే ఎగ్గులు లాగట్లేదు అనమాట. ఆ ముగ్గురికి నిద్ర రావట్లేదు, అందరూ పడుకుని పోయారు ఆల్మోస్ట్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం అయితే మనకు 5:30 అవుతుంది. ఇవ్వండి వెనకాల బీచ్ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఉన్నాం. అంటే బీచ్ దగ్గర లేము. ఇవ్వండి బ్యాక్ సైడ్ మీకు కొండ కనిపిస్తుంది కదా, కొండ కిందనంటే నైట్ స్టే ఉన్నాం అనమాట, టెంట్స్ అన్నీ వేసుకొని. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తాము. కొంచెం అయిన తర్వాత ఇంకా మన వాళ్ళు అయితే ఎవరు లేకలేదు. సో వాళ్ళందరూ లేచిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం, అది కూడా మీకు చూపిస్తాను. నా ఫోన్ బ్రైట్నెస్ తక్కువ ఉంది. చూడండి పీతలు అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి, చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. ఇవైతే చూస్తున్నారు కదా, నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇంత. అంటే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల చాలా ఉప్పు కనిపించే పీతలు అయితే చూడండి. చిన్న పీత అదిగోండి, చాలా స్పీడ్ పరిగెడుతున్నాయి. చాలా ఉన్నాయి, ఒడ్డు మొత్తం అవే ఉన్నాయి. మేము ఇంకలా నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలా పీతలు కనిపిస్తున్నాయి అన్నమాట ఇవంతా. ఇదే పీతలు అన్నాం కదా, చాలా స్పీడ్ పరిగెడుతున్నాయి. మరి వీటిని ఏమంటారో కమెంట్ చేయండి. మేము పట్టుకుందామని ట్రై చేస్తే చనిపోయింది అనమాట. మేమైతే చంపలేదు. సో మేము ఇంకా బీచ్లో వదిలేస్తున్నాం మళ్ళీ. ఇదిగోండి ఇంకోటి పట్టాము, ఇదైతే కొంచెం బతుకుంది. చూసారా ఎలా అవుతుందో, చాలా స్పీడ్ పడుతుంది. అయితే చూసారు కదా వీడియోలో, కష్టానికి పట్టుకున్నాం. ఇది కూడా వదిలేద్దాం. ఇప్పుడు మనం వచ్చాం కదా బీచ్, అది రావులపాలెం బీచ్. రావులపాలెం బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం నెక్స్ట్ మనం సీతాపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక అది కూడా మీకు చూపిస్తాను. కానీ పొద్దున్న ఎనర్జీ డ్రింక్ కోసం అయితే ఆగాము ఇక్కడ. ఎనర్జీ డ్రింక్ కోసం ఆగాము ఇక్కడ. బాబాయ్ అయితే ఎక్కుతున్నాడు చెట్టు. కూడా వచ్చేస్తుంది మనకు. ఇంకా అది కొంచెం లైట్గా తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం. మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి బయలుదేరుతాం. మేము ప్రజెంట్ సీతాపాలెం బీచ్లో అయితే ఉన్నాము. చూస్తున్నా కదా, ఇక్కడ నుంచి ఇదొక ఒడ్డు అనమాట, అవతల పక్క అయితే ఒడ్డు. అటైతే దాటడానికి మనకి చిన్న ఇది బీచే, కాకపోతే బీచ్ అంత లోతు ఉండదు. సో మేము ఇక్కడ నుంచి ముందు పక్క అయితే వెళ్తున్నాం. మా ఫ్రంట్ వ్యూ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి
ఇదంతా బీచ్ అంట, అంటే వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇదంతా నిండిపోద్ది అని అంటున్నారు, తెలియదు మనకు కూడా. ఇప్పుడు ఆ కొండ ఉంది కదా, ఆ కొండ సెంటర్లో అయితే మన వాళ్ళు ఉన్నారు, అక్కడికైతే వెళ్తున్నాం. ఇప్పుడు మేము వచ్చాం కదా ఇక్కడ, ఈ ఏరియాకి అయితే స్పెషాలిటీ అయితే ఉంది. 2 అవర్స్కి వాటర్ పోవడం రావడం అయితే అవుతుంది అనమాట. పోటు వచ్చినప్పుడు అయితే ఫుల్గా వాటర్ అనేది వచ్చేస్తుంది. సో మళ్ళీ పోటు పోయిన తర్వాత వాటర్ అనేది పోద్ది. ప్రజెంట్ అయితే నార్మల్గా ఉంది. ఇంకా మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు వాటర్ ఉంటుందో లేదో అది కూడా చూసి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇసుక, ఇదంతా వస్తుంది మొత్తం, టోటల్ మొత్తం వస్తుంది అనమాట. మనం ఇంకా బీచ్లోనే ఉన్నాం. ఇదిగోండి మన అయితే చిల్ అవుతున్నారు ఇక్కడ. సో నా వెనకాల మీకు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ నుంచి అయితే మనం ఇతల పక్క అయితే వచ్చాము. చూపిస్తాను ఒకసారి. మీకు ఆ కొండ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే మనం ఇటు వచ్చాము. ఇటు సైడ్ బాగుంటుంది అనేసి చూడండి. అక్కడైతే మన వాళ్ళు రాయి పీతలు పడుతున్నారు అనమాట. ఇదిగోండి మనం ఫస్ట్ అయితే ఇటు సైడ్ అయితే కొంచెం స్నానం అలా చేసాము. ఇదిగోండి ఆ కొండ. నెక్స్ట్ మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాము ముందుకి, ఫ్రంట్కి. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. ఇంకా టైం అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, కానీ మరేమో ఎలాగుంటో తెలీదు. సో బ్యాక్ అయితే వచ్చేసాం. స్టార్టింగ్లో చూసుంటే ఇప్పుడు మీ ఫ్రంట్ కనిపిస్తుంది కదా వాటర్ ఫ్లో, అది చాలా తక్కువ ఉండింది, మీరు చూసే ఉంటారు. సో చూసారు కదా, ఇప్పుడు దగ్గర 2 అవర్స్ అవుతుంది, కొంచెం ఫుల్ అయిపోయింది. మళ్ళీ 2 అవర్స్ అయిపోతే మొత్తం వాటర్ అంతా పోద్ది అనమాట. చూడాలి. తనకి పిక్నిక్ వెకేషన్ అనుకుంటారు, ఏమనుకుంటారు, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ మన వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు, క్రాస్ చేస్తున్నారు. చూడండి, ఇదిగోండి వాటర్ అయితే తగ్గలేదు ఇంకా, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా. ఇదిగోండి మేము వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదు, వాటర్ చూసారు కదా మీరే స్టార్టింగ్లో. ఇప్పుడు చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాము. లోతు అయితే లేదు, ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకోండి ఆ ఒడ్డు నుండి ఇలాగా ఇక్కడికి మన ముందు నడుస్తున్నా చూడండి. ఓకే, వీడియో అయితే ఇంకటితో కంప్లీట్ చేస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.